ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వసృష్టికర్త, రాజులకు రాజా, పరిశుద్ధుడా, మీ ఘనమైన బలమైన నామమును బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. నిత్యము మమ్మ విడవక ప్రేమిస్తున్న మా దేవా, మీకు స్తోత్రముల తండ్రి. నీ ప్రజల ఎడల జాలిపడే దేవా, సర్వోన్నతుడైన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గడిచిన దినమంతా కాపాడి ఎంతోమంది శ్రేష్టమైన వారు, గనులు, ధనవంతులు, అధికారులు చూడలేని మరి ఒక నూతన దినమును మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు దేవా. అయ్యా, అపవాది యొక్క బంధకాలలో నుండి విడిపించగల బలవంతుడు అయిన మా తండ్రి, శాతాను బంధకాలలో పడి బాధలు పడుచున్న ప్రతి ఒక్కరిని విడిపించి స్వేచ్ఛగా బ్రతికే భాగ్యమును దయచేయండి తండ్రి. ఎన్నోసార్లు వ్యాధులు, రోగాలు మాపై దాడి చేసినా మమ్మల్ని స్వస్థపరిచి సంతోషాన్ని ఇచ్చిన దేవా, అప్పులు, ఆర్థిక సమస్యలు మమ్మల్ని వేధిస్తున్నా, మనుషులు మమ్మల్ని బాధిస్తున్నా, స్వార్థం లేని ప్రేమ చూపి మమ్మల్ని సురక్షితంగా కాపాడుచున్న తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రార్థనకు జవాబు దయచేయండి అయ్యా. ఏ వినాశనము వారిని తాకకుండా, ఏ కీడును వారిని తాకకుండా, ఏ మోసమును వారిని తాకకుండా ప్రభువా, మీ భద్రతను వారికి దయచేయండి తండ్రి. వారి కుటుంబస్తులను, వారి పిల్లలను సరైన మార్గంలో నడిపించండి అయ్యా. మీరు ప్రణాళిక చేసి ఉన్న మార్గంలో వారిని నడిపించండి అయ్యా. యేసయ్యా, ప్రతి మంచి ఈవి నీ నామంలో వారికి అనుగ్రహించండి అయ్యా. మాకు ఈ లోకంలో మీ జ్ఞానం కావాలయ్యా. మీ జ్ఞానం లేకపోతే మేము నాశనం అయిపోతాం తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరికి మీ జ్ఞానం అనుగ్రహించి వారి జీవితాలను మార్చుము ప్రభువా. మాకు నీ వాక్యంలో ఎలా నడవాలో నేర్పుము తండ్రి. దుష్ట ఆలోచనల నుండి, చెడు సాంగత్యము నుండి ఎలా బయటికి రావాలో మాకు నేర్పుము తండ్రి. ప్రభువా, మా పనులు ప్రయత్నాల్లోనూ, మా ఉద్యోగంలోనూ, మా బిడ్డల జీవితాల్లో, మా వ్యాపారములలోనూ మమ్మల్ని ఎదగనివ్వకుండా అడ్డుకుంటున్న ప్రతి అంధకార దురాత్మ శక్తుల నుండి మాకు విడుదల దయచేసి మా జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగించి ఆశీర్వదించం తండ్రి. అలనాడు హిజ్కియా ప్రార్థన చేయగా స్వస్థత దయచేసి ఆయుష్ పెంచినట్టుగా మా సంఘములలోనూ, మా కుటుంబములలోనూ వ్యాధి బాధలతో, రోగములతో బాధపడుచున్న వారికి ఈ క్షణమే నీ నామములో స్వస్థత దయచేసి ఆశీర్వదించి మీ సాక్షులుగా నిలవబెట్టం తండ్రి. ప్రభువా, మీ ఆకాశ వాకిండ్లు విప్పి మా కుటుంబంలో ఉన్న ప్రతి క్షామస్థితి నుండి సమృద్ధిని దయచేసి దీవించం తండ్రి. తండ్రి, ఉదయకాలపు దిన దీవెనలతో మమ్మల్ని, మా కుటుంబములను, ప్రార్థనలో ఏకమించిన వారిని, మా చుట్టుప్రక్కల వారిని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మా ప్రియుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య సన్నిధి, ఆశీర్వాదము, మేలులు మనందరిపై ఉండును గాక. ఆమెన్.